బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కాగా 2022 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 6 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కాగా 2022 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 6 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర